హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి స్టోరీ చాలా బాగుంటుంది. స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే నేను ఒక ప్రైవేట్ స్కూల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. స్కూల్‌లో జరిగే ఏ ఖర్చు నాకు తెలియకుండా జరగదు. అన్నీ నా అనుమతితోనే ఖర్చు చేయాలి. నేను చెప్పిన విధంగానే స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. చాలా కాలం ఆ స్కూల్‌లో శ్రద్ధగా పనిచేసిన ఫలితం ఇది. నన్ను బాగా నమ్ముతారు. నా పనితనం మీద మంచి గురి ఉంది వాళ్ళకి. ఏడాదికోసారి మా స్కూల్ పద్ధతులు ఆడిట్ చేయిస్తారు. నాకు ఒక్కరే అసిస్టెంట్ ఉంది. ఆమె ఈసారి సెలవులో ఉంది. కాన్పుకు వెళ్ళింది. 2 నెలల దాకా రాదు. ఆడిటర్లు స్కూల్లో ఉన్నారు. నేను నా పనిలో పీకల దాకా మునిగిపోయున్నాను. నా పరిస్థితి గమనించి నాకొక కొత్త అసిస్టెంట్‌ని ఇచ్చారు యాజమాన్యం వారు. ఆమె ఆ స్కూల్లోనే లెక్కల టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పేరు రవలి. ఆమెకి చెయ్యవలసిన పనులు వివరించి కొంత పని అప్పగించాను. బాగానే పని చేసుకొని పోతుంది రవలి. 2 రోజులు నాకు జ్వరం వచ్చి స్కూల్‌కి వెళ్ళలేకపోయాను. ఆ సమయంలో రవలి హడావిడిగా పదులు ఫైనల్ చేసి ఆడిటర్‌తో సంతకాలు తీసుకుంది. ప్రభుత్వానికి కూడా పంపించేసింది. ఇది అంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. బహుశా యాజమాన్యం దగ్గర ఆమె పేరు సంపాదించడానికి ఆ పని చేసింది. సెలవు నుంచి వచ్చాక ఆమె తొందరపాటుతనం మా స్కూల్‌ని ఇబ్బందిలో పడవేస్తుందని నేను గ్రహించాను. యాజమాన్యం వారు చెప్పాను జరిగిన తప్పిదం గురించి. వారు చాలా కోపగించుకొని రవలిని పిలిచారు. 2 రోజుల్లో ఆమె చేసిన తప్పులు దిద్దుకొని కొత్త పద్ధతులు తయారు చెయ్యకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించారు. రవలి మొహంలో నెత్తురు చుక్కలు లేదు. తన ఉద్యోగం ఉండుతుందో అని భయం ఆమెను కృంగదీస్తుంది. రవలి నా దగ్గరికి వచ్చి దీనంగా నిల్చుంది. నేను ఆమెని పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. స్కూల్‌లో వాళ్ళిద్దరినీ తనకు సహాయం చెయ్యమని ప్రాధేయపడింది. అందరూ రవలిని నన్ను కలవమనే చెప్పారు. మొహం వేలాడేసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నేను చాలా సీరియస్‌గా ఉన్నాను. కోపం ఏమాత్రం తగ్గలేదు నాకు రవలి మీద. నా వెనక ఆమె చేసిన పని నాకు సుతారం నచ్చలేదు. స్కూల్ పరపతిని పణం పెట్టిన ఆమె పని నాకు చాలా కోపం తెప్పించింది. నా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రవలి చాలా భయపడిపోయింది. మరునాడు ఆమె నేరుగా మా ఇంటికి వచ్చేసింది. నేను ఆ సమయంలో కాఫీ తాగుతున్నాను. ఆమెని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పాను. రవలికి కాఫీ చేసుకొని తీసుకొచ్చాను. ఆమె భయంగానే కాఫీ తాగుతుంది. నా వైపు బెరుకుగా చూస్తూ ఆమె తెచ్చిన పేపర్లు తిరగేశాను. ఎక్కడ తప్పు దొర్లిందో ఒక అరగంటలో కనిపెట్టేశాను. రవలికి మాత్రం విషయం చెప్పకుండా ఆమెలో టెన్షన్ పెంచేశాను. మొహం అంతా సీరియస్‌గా పెట్టేసి తల అడ్డంగా చాటేస్తుంటే రవలికి కంగారు ఎక్కిపోయింది. నా వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ మీరు ఏమి చేయమన్నా చేస్తాను. నన్ను ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించండి అని మొరపెట్టుకుంది. ఏమైనా చేస్తావా అని రెట్టించి అడిగాను కొంటెగా. రవలి తలూపింది. నా భావం ఆమెకి అర్థమయింది. రవలి లేచి నా దగ్గరకు వచ్చి కూర్చుంది. తన పైట పక్కకు తప్పించి తన పెద్దపాటి యథాసంపదను చూపించింది. కానీ పైకి మాత్రం గుంభనగానే ఉన్నాను. మొహంలో సీరియస్నెస్ తగ్గించలేదు. ఆమె చొరవగా నా చెయ్యి పట్టుకొని తన యథాసంపదల మీద చెయ్యి వేసుకుంది. నా అరచేతులు వశం తప్పాయి. వాటంతట అవే రవలి యథాసంపదను ముట్టుకోనిచ్చాయి. కొంతసేపటికి రవలిని నా బెడ్రూంలోకి నడిపించాను. ఆమెని మంచం మీద వెల్లకిలా పడుకోబెట్టాను. ఆమె
స్కార్ఫ్ తీసేశాను. జరగబోయే కార్యక్రమం ముందే ఊహించినట్లుంది రవలి. అందుకే లోపల ఏమీ వేసుకోలేదు. ఇంకా రవలి పువ్వుకి పని చెప్పాను. రవలి మీద పని అయిపోయాక లేచి దుప్పటితో తుడిచాను. ఇంకా రవలి చాలా సంతోషించింది. నేను ఆమె సమస్య చూసుకుంటానని భరోసా ఇచ్చాను. పదుల గొడవ నాకు వదిలేయమని చెప్పాను. గువ్వలాగా ఒదిగిపోయింది ఆ మాటలు విన్నాక. ఇద్దరి మధ్య అనురాగం మొదలైంది. ఆ రోజు నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు మేము మా ఇంటి దగ్గర విలాసంగా గడిపేవాళ్ళం. ఆమె పెదాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు ముద్దు పెట్టినా తనివే తీరదు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.